చెప్పండి అన్న, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? తొలి మీద బాగా మెరుగై ఉంది. ఓకే. గత ప్రభుత్వం మీద ఓకే. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఓకే. మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటాను. అది ఎక్సలెంట్ గా ఉంది. ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారు? ఇచ్చిన హామీలు కొంతవరకు అయితే 90% మటుకు అందిస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు కదా రాజధానిగా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి గత ప్రభుత్వం ఉండేటప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే ఒక్క ఇటు కూడా కదలలేదు. ఓకే. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క దీనికి కూడా ముందుకు సాగిస్తుంది. ఓకే. కాబట్టి మనకి కావాల్సింది నెక్స్ట్ అయినా సరే మనకి కూటమి ప్రభుత్వం వస్తే ఇంకా బాగుంటుంది అనేసి మేము. ఓకే. ఇప్పుడు రాయలసీమలో పెట్టుబడిదారులు పెట్టుబడి పెడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాయలసీమ వేస్తే మాకు తెలియదు, మాది కోస్తా. ఓకే. అంటే వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే. ఇప్పుడు వెనకబడి ప్రాంతాల్లో ముందుకు తెస్తే ఇంకా మంచిదే కదా, ఏ ప్రభుత్వం అయినా సరే. ఓకే. కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ విధంగా పాటుపడుతుందంటే మంచిదే కదా. ఓకే. ఇవన్నీ చేస్తున్నా సరే వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మంచి చేయట్లేదు అని అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ ప్రభుత్వం ముందు చేస్తే కదా ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. కాబట్టి వాళ్ళు ఏం చేసినారు, అమ్మ ఒడేది ఇచ్చారు తప్ప బాగానే ఉంది. ఓకే. తర్వాత అవేమో కొన్ని పథకాలు కొన్ని ఇచ్చారు, పర్లేదు. కానీ అంతకు మించేస్తుంది కదా. ఇప్పుడు వచ్చిన ప్రజా అదే కూల్చారు కదా, అది కరెక్ట్. ప్రజావేదిక అది కరెక్ట్ కాదు. అలాగే ఎన్నో ఇప్పుడు భూముల విషయాలు, రైతుల విషయాలకు వస్తే కొన్ని దీన్ని బట్టి చూస్తే ఎందుకు ఇప్పుడు పట్టదారు పాస్ పుస్తకాల మీద వాళ్ళ ఫోటోలు, తర్వాత భూముల మీద జగనన్న పేరు మీద రాళ్ళు, ఎందుకు అవి ఏమని రైతులు అడిగారా? అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం రోడ్ల పరిస్థితి చాలా బాగుంది. ఓకే. ఎందుకంటే సిమెంట్ ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరానికి చూస్తే గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం మట్టుగా 5,000 కిలోమీటర్లు, అదే 5 లక్షల కిలోమీటర్లు, 5,000 కిలోమీటర్లు నాకు స్పష్టంగా తెలియదు. కానీ గతసారికి ఇప్పటికీ కొంచెం మెరుగే సిమెంట్ రోడ్డుగా. జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏముందంటారు? జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటి? జగన్ గారికి చంద్రబాబు కంటే కొన్ని ఇప్పుడు 99% తేడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాకు మేలు అనిపిస్తుంది. ఓకే. ఓకే. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 99% బెస్ట్. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? నేను పట్టుకుంటాను, మాట్లాడండి. ఏం చెప్పాలి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి 23 నెలలు అయింది. ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక? పర్లేదు, బాగా ఉంది, అన్నీ బాగా ఉంది. పథకాలన్నీ అందుతున్నాయి వాస్తవంగా జనాలకు, వాళ్ళు చెప్పిన పథకాలు? జనాలు మంచి చెప్తారు, మంచి. మన సీఎం గారు ఆయన మంచి పని చేసుకుంటారు, మంచోడు, చాలా మంచి. జగన్ గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగింది అనుకుంటున్నారా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మంచి జరిగింది అనుకుంటున్నారా? మన చంద్రబాబు ఉంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడే. కానీ ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలా చెప్తారు రాజనీతిలో, ఆయన చెప్పేది అదే రాజనీతిలో ఇలా చెప్తారు మాట. అంటే అంతే. ఎలా ఉన్నాయి రోడ్ల పరిస్థితులు ఈ ప్రభుత్వం వచ్చాక? బాగుంది, చాలా బాగుంది. సో చంద్రబాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది ఈ వయసులో కూడా? చంద్రబాబు పని ఏదో చెప్తే చేస్తారు. లోకేష్ గారి పనితీరు? లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, శాఖ మంత్రిగా. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ మంచివాడు. జగన్ గారు మరలా గెలుస్తారా? లేదు, గెలవరు. ఎందుకు అనుకుంటున్నారు గెలవరని? ఎందుకంటే ఆ మాట చెప్తారు కానీ పని చేయడం. అదే లేదు. మొత్తంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే, కూటమి ప్రభుత్వం? మంచి, అన్నీ అందరూ బాగా. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? నచ్చలా. ఏం నచ్చలేదు ఈ ప్రభుత్వంలో అంటే? అనుకున్న పథకాలు ఇస్తాను ఇవ్వట్లేదు. ఓకే. పథకాలు ఇవ్వట్లేదు. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. అలాగే మరి పదవిలో ఉండాలి, అనుకూలంగా చెప్పుకోండి, వ్యతిరేకంగా. ప్రజలుగా మనం చెప్పాల్సింది అంటే మీరు చెప్పాల్సింది వాస్తవం జరుగుతుందా లేదా? అది నాకు నచ్చలేదు. నచ్చలా. సార్, అభివృద్ధి అన్నా జరుగుతుందా ఈ ప్రభుత్వం వచ్చాక? డెవలప్మెంట్, నాకేం రోడ్ల పరిస్థితులు కానీ, అమరావతి కానీ ఏం నచ్చలా? జగన్ గారు ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉందా? అప్పుడైనా కొంచెం పర్లేదు, ప్రజలకు మంచి జరిగిందా? ప్రజలంటే జనాలకు కొంచెం బాగా డబ్బులు ఇచ్చాడు, బతికారు. ఆయన ఓకే. ఇప్పుడు బతకలేకపోతున్నారు. అసలు మీ ఉద్దేశంలో చాలా చూసుంటారు కదా గవర్నమెంట్లు, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా అంటే?
ఆయనకి అది పేదలు డబ్బులు బతకడానికి ఈజీగా డబ్బులు పంచిపెట్టాడు. అందరూ బతికారు. పేదోడు కూడా ఇబ్బంది లేకుండా తింటాకి తిండి, కట్టుండే బట్ట ఉంటాకి ఏదో నేడ జరిగింది. కానీ ప్రభుత్వం చెప్తుంది మేము అభివృద్ధి చేస్తున్నాం చేస్తున్నారు రాష్ట్రాన్ని, కానీ పేదవాళ్ళకి అంతగా రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొస్తున్నాం, కంపెనీలు తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. చెప్తారండి. అంతే. నాకైతే అంతే. సరే, జగన్ గారు మరి పాదయాత్ర చేస్తారంట. జగన్ పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఈసారి? జనం బాగా వస్తారేమో. జనం ఓకే, అవి ఓట్ల రూపంలో కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది అడిగేది. ఓటర్ రూపంలో కూడా ఇదివరకు పేదలు బాగా డబ్బులు ఇచ్చాడు. పేదలు మాత్రం జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారు అనుకుంటున్నాను. మరి ముఖ్యమంత్రి అవుతారా మీ ఉద్దేశం ప్రకారమే? ఉద్యోగం అంటారే నేను చెప్పలేదు. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద? ఏం అవుతాడేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం వల్ల విమర్శలు చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. అంతా బాగానే ఉంది. పేదలకి ఆరోగ్యశ్రీలో డబ్బులు మట్టికి కరెక్టానికి వేస్తున్నారు. ఓకే. ఈ బస్సుల మట్టికి కొద్దిగా ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. అదొకటేనా. టికెట్ కొని కూడా నిలబడాల్సి వస్తుంది. టికెట్ కొని నిలబడాల్సి వస్తుంది. ఆ సీట్లు ఉండట్లేదు. అదండి, ఆడవాళ్ళు మా కోసమే బస్సు వేస్తున్నారు కాబట్టి మాది మీరు ఎవరో మాట్లాడతారు కాదు, మీరు నుంచోండి, అది ఇంకో బస్సుకి వెళ్ళండి అంటున్నారు. బస్సుల సంఖ్య పెంచితే ఈ సమస్య అయితే తీరుద్ది. మనమైతే ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచినా ప్రయాణికులు కూడా పెరుగుతారు కదా. పెరిగినప్పుడు ఇంకా రష్ ఉండదు. అది సో ఏంటి ఈ ప్రభుత్వం వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటే? అభివృద్ధి అనేది కంటికి కనపట్టలేదు కానీ చాప కింద నీరులాగా అభివృద్ధి బట్టి బాగానే జరుగుతుంది. ఈ ప్రభుత్వం నుంచి మనకి ఎటు ఇబ్బంది ఏం కలగట్లేదు. అమరావతి కానీ పోలవరం కానీ. అమరావతి అంటే అది ఇంకా డెవలప్ అవుతుంది. కొంతమంది ఏమంటే అక్కడ ప్రజలు లేరు కదా, ప్రజలు లేకపోయినా ఎందుకు కడుతున్నారు అంటారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అన్నీ ఉంటాయని ప్రజలు దాని అంతా వాళ్ళే వస్తారు. అంతేగా ప్రజలు ఉన్న చోట మనం రాజధాని కట్టాలన్న అవసరం అదే అంత లేదు. శంకుస్థాపన జరిగింది. అది వైజాగ్ ఎప్పుడు డెవలప్ అయ్యింది. వైజాగ్ గురించి మనం మాట్లాడుకోకూడదు. మనం అమరావతి గురించి మనం మాట్లాడుకోవాలి ఎక్కువగా. ఎందుకంటే అమరావతి కదా మనకు కావాల్సింది మెయిన్. ఇప్పుడు మనకు వైజాగ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. పెడితే మనకు అమరావతిని మనకు బాగా అభివృద్ధి చెందాలి. కాకపోతే ఒకటి కృష్ణానది కలుషితం కాకుండా ఒక గౌరవమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేయాలి. అది జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ ఆయన జనాల్లోకి వచ్చి పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పాదయాత్ర చేస్తున్న జనాలు అన్ని చోట్ల వస్తూ ఉంటారు. కానీ ప్రజల మనసులో ఏముందో ఎవరికి తెలియదు కదా. తెలియనప్పుడు జగన్ గారు వస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారని మనకు ఇక్కడ కాన్సెప్ట్ కాదు. అది మనకు కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల గురించి ఎవరైతే ఎక్కువగా పట్టించుకుంటారో అది మనకు కావాలి. మొత్తంగా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే? కూటమి ప్రభుత్వం వలన దీంట్లో బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం లేదు, మరి అతిగా పొగడవలసిన కూడా అవసరం లేదు. బాగానే జరుగుతుంది ప్రభుత్వం పాలన కూడా. ఇంకా రెండు సంవత్సరాలు అయింది కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఆ 3 సంవత్సరాలు కూడా మనం చూద్దాం.